ఏంటి అన్నటువంటిది దాని ప్రకారం సాగే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 15 రోజులు ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే 15 రోజుల దాకా అన్నటువంటిది ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఎంత అనేది. అయితే మెగా డిఎస్సి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది, 50,000 లక్ష అంటే వాళ్ళు చెప్పింది అదే కదా. మెగా డిఎస్సి గత లెక్కల్లో ఉన్నటువంటిది మనకు కనబడుతున్నది అయితే 6,500 ఏమో ఉన్నాయని. ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే కొన్ని స్కూల్స్ మెర్జ్ చేశారు. అవును, ఆ మెర్జింగ్ వల్ల చాలా పోస్టులు పోయినాయి. మన 6,000 కూడా ఈయన ఇచ్చేసాడు. ఈ జగన్ గారి హయాంలో మన 6,000 పోస్టులు వచ్చేసినాయి. అంతకు మించి లేవని అప్పుడే అన్నారు. మళ్ళీ మెగా డిఎస్సి వేసి లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే కోర్టు దాన్ని ఇప్పుడు ఈయన ఇంప్లిమెంట్ చేస్తారు. అదే చేసినా అన్నీ వస్తాయి కదా. అదే దాని వరకునే చేస్తారు నేను అనుకోవడం. మళ్ళీ స్కూల్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా? మళ్ళీ ఆ మెర్జ్ చేసిన స్కూల్ మళ్ళీ డివైడ్ చేసి కొత్త స్కూల్ అయితే ఇప్పటికిప్పుడు అవ్వదు కదా. దానికి ఒక ఫార్మేట్ తయారు చేసుకోవాలి, ఒక విధి విధానాలు. ఇప్పుడు స్కూలు బిగిన్ అయ్యే టైం, అవును, ఈ టైంలో కొత్తగా ఏం చేస్తారు తీసుకొచ్చు. ఎందుకంటే ఆయన చాలా స్కూల్ రావాలి కదా స్కూళ్ళకి. చాలా స్కూల్ సచివాలయాలుగా మార్చేసాడు ఆయన. సచివాలయాలుగా మార్చేసి కొన్ని చోట్ల అవి లేవు, బిల్డింగ్స్ కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ అది సాధ్యం అవుతుంది. పబ్లిక్ డిమాండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఎగబడుతున్నారా బేసిక్గా? అదే గవర్నమెంట్ స్కూళ్ళకి మొన్న ఉన్న వాటికి అయితే మంచిగా ఉన్న వాటి దగ్గరికి స్టూడెంట్స్ బాగా వచ్చారు. నోడు ఇప్పుడు అది ఉంటుందా? వీళ్ళు ఒక ఏడాది పనిచేసిన తర్వాత స్కూళ్ళ పనితీరు ఈ ఏడాది